ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎదుర్కొన్నావు. ఇప్పుడు నీకు ఎదురవుతున్న సమస్యలు యోర్దాను లాంటి చిన్న చిన్న పిల్ల కాలువ లాంటివి. ఈరోజు యోర్దాను లాంటి పిల్ల కాలువ వచ్చినప్పుడు నువ్వు ధైర్యపడాల్సిందేంటో తెలుసా? ఎర్ర సముద్రం లాంటి భీకర సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఎలా నాకు జయమిచ్చాడో, ఈ చిన్న పిల్ల కాలువ దగ్గర కూడా నిశ్చయంగా దేవుడు జయమిస్తాడు అని నీ విశ్వాసం పరిపూర్ణం కావాలి. ఎప్పుడు సమస్య వచ్చినాయో, సమస్య వచ్చింది, ఈ సమస్యలను ముంచేస్తాయి, ఈ సమస్యలను నార్పేస్తాయి, నా కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దిగజారుస్తాయి అని ప్రతిదానికి నువ్వు భయపడుకో. నువ్వు అనాల్సిన మాట, ఓ యోర్దానా, ఇంతకు మించిన సమస్యలు నా జీవితంలో ఎదురయ్యాయే, నా దేవుడు ఇంతకు మించిన సమస్యల్లో నుంచి ఎట్లా తప్పించాడో నీలో నుంచి కూడా నా దేవుడు నన్ను తప్పిస్తాడు అని విశ్వాసంతో నువ్వు మాట్లాడితే నువ్వు అడుగు పెట్టిన చోట దేవుడు అద్భుతం చేయునుగాక. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎదుర్కొన్నావు. ఇప్పుడు నీకు ఎదురవుతున్న సమస్యలు యోర్దాను లాంటి చిన్న చిన్న పిల్ల కాలువ లాంటివి. ఈరోజు యోర్దాను లాంటి పిల్ల కాలువ వచ్చినప్పుడు నువ్వు ధైర్యపడాల్సిందేంటో తెలుసా? ఎర్ర సముద్రం లాంటి భీకర సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఎలా నాకు జయమిచ్చాడో, ఈ చిన్న పిల్ల కాలువ దగ్గర కూడా నిశ్చయంగా దేవుడు జయమిస్తాడు అని నీ విశ్వాసం పరిపూర్ణం కావాలి. ఎప్పుడు సమస్య వచ్చినాయో, సమస్య వచ్చింది, ఈ సమస్యలను ముంచేస్తాయి, ఈ సమస్యలను నార్పేస్తాయి, నా కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దిగజారుస్తాయి అని ప్రతిదానికి నువ్వు భయపడుకో. నువ్వు అనాల్సిన మాట, ఓ యోర్దానా, ఇంతకు మించిన సమస్యలు నా జీవితంలో ఎదురయ్యాయే, నా దేవుడు ఇంతకు మించిన సమస్యల్లో నుంచి ఎట్లా తప్పించాడో నీలో నుంచి కూడా నా దేవుడు నన్ను తప్పిస్తాడు అని విశ్వాసంతో నువ్వు మాట్లాడితే నువ్వు అడుగు పెట్టిన చోట దేవుడు అద్భుతం చేయునుగాక.